నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో కాల్మనీ ఆగడాలు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడతామంటూ ఆందోళన. 2 లక్షల అప్పుకు 14 లక్షలు వసూలు చేసిన కాల్మనీ నాగులు. ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిశోధన బృందాలతో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 3 రిజర్వాయర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన. ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడి. ఏలూరు ఘటనపై సీఎం అప్రమత్తమై అనుక్షణం పరిస్థితిని సమీక్షిస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పెళ్లిళ్లు పేరెంటాలకు అని మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. గుంటూరు నగరంలో పిల్లల కిడ్నాప్ ముఠా కలకలం రేపుతోంది. గుజ్జనగుండ్లలో ఓ బాలుడిని 2 వ్యక్తులు పిలవగా భయపడిన బాలుడు వారి వద్దకు వెళ్లకుండా ఇంటికి పరిగెత్తాడు. అయితే కొద్దిసేపటికి ఉద్యోగనగర్ ఆర్చి సెంటర్ వద్దకు వచ్చిన దుండగుల్లో ఓ వ్యక్తి ముస్లిం మహిళలు ధరించే బుర్కాను ధరిస్తూ ఉండగా మున్సిపల్ కార్మికులు గుర్తించారు. అనుమానం వచ్చిన కార్మికులు ఆ 2 వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న సంచిలో కత్తులు, తాళ్లు, గ్లౌజులు లభ్యమవడంతో ఆందోళనకు గురైన కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ 2 వ్యక్తులను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మాచర్లకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముత్తాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. చెన్నకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను 3 రిజర్వాయర్ల భూమి పూజ పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 3 రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని, అదనంగా 3.3 టీఎంసీల కెపాసిటీ పెంచుతున్నట్లు తెలియజేశారు. హంద్రీనివా ద్వారా సాగునీటిని అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. మూడు జలాశయాల నిర్మాణ పనులు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. నిజంగా ఈ పథకాన్ని ఎన్నికలప్పుడు కాకుండా ఎన్నికల్లో ఏదో నామకే వాస్తే చేశామంటే చేశామన్నట్టుగా చేసి ఆ తర్వాత పనులు ఏమాత్రం కూడా మొదలు పెట్టకుండా వదిలేసిన పరిస్థితి నుంచి పనులు మొదలు పెట్టడమే కాకుండా కెపాసిటీ కూడా పెంచి అదనంగా మరో 2 రిజర్వాయర్లు యాడ్ చేసి తద్వారా అదనంగా మరో 3.3 టీఎంసీల కెపాసిటీని కూడా యాడ్ చేసి ఈరోజు ఈ ప్రాజెక్టును అదే కాస్ట్తోనే, అదే 803 కోట్ల రూపాయల కాస్ట్తోనే ఈరోజు చేయగలుగుతా ఉన్నాము అనంటే ఏ స్థాయిలో గతంలో లంచాలు తీసుకొని ఏ స్థాయిలో ప్రాజెక్టులను గాలి కొదిలేస్తా ఉన్న పరిస్థితిలో అందరికీ కూడా ఇట్టే అర్థమవుతుంది. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఆ రోజు ఇదే నియోజకవర్గం నుంచి నేను పోతా ఉన్నప్పుడు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు అడుగులు ముందుకు వేస్తానందుకు దేవుడి దయను, అదే రకంగా మీ అందరి చల్లని దీవెనలను ఈరోజు మరొక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను. సోమరవాండ్లపల్లి జలాశయాలు నిర్మించడం ఈరోజు జరుగుతూ ఉంది. దీని ద్వారా 75,000 ఎకరాలకు సాగునీటితో పాటు పలు ప్రాంతాలకు త్రాగునీరు కూడా అందుతుంది.
ఈ విధంగా ఈ 5 జలాశయాల ద్వారా మొత్తం 75,000 ఎకరాలకు సాగునీరు సరఫరా కానుంది. ఈ ప్రాజెక్టులను ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరావు, జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా, ఆర్డీఓ పనబాక రచన, డిఎంహెచ్ఓ డాక్టర్ సునంద వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రితో మాట్లాడారు. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ టీం సభ్యులు, వ్యాధి ప్రబలిత ప్రాంతాల్లో సందర్శించిన వైద్య నిపుణులు, సైంటిస్టులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఏలూరులో ప్రస్తుత పరిస్థితిని సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే శాంపిల్స్ ను సేకరించిన ఎన్ఐఎన్ సైంటిస్టుల బృందంతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ ఘటనపై త్వరగా నివేదిక ఇవ్వాలని కోరారు. శుక్రవారానికి ప్రాథమిక నివేదిక ఇస్తామని ఎన్ఐఎన్ సైంటిస్టులు తెలిపారు. అదేవిధంగా ఈ రోజు ఏలూరులో పర్యటిస్తున్న కేంద్ర వైద్య బృందం నిపుణులతో మాట్లాడారు వైఎస్ జగన్. ఇప్పటి వరకు అస్వస్థతతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 585 మంది చేరగా 503 మంది ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఇంకా 82 మందికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. 32 మందిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ, గుంటూరుకు తరలించారు. అంతుచిక్కని వ్యాధి ఏలూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఏలూరు వెళ్లి బాధితుల్ని పరామర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఏలూరు ఘటనపై సీఎం అప్రమత్తమై అనుక్షణం పరిస్థితిని సమీక్షిస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పెళ్లిళ్లు పేరంటాలకు అని మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం ఏలూరు వెళ్లిన తర్వాతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రత్యేక బృందాన్ని పంపించి అధ్యయనం చేస్తుందని అన్నారు. బాబు ఇల్లు కదలడు, పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ వదలడు అని విమర్శించారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఏలూరులో అంతు చిక్కనటువంటి ఒక వ్యాధి వచ్చి ప్రజలందరూ భయాందోళన ఉంటే అక్కడికి ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని పరామర్శ చేస్తే పెళ్లికి వెళ్ళారంటారు. అంటే ప్రజలందరూ అర్థం చేసుకోవాలనుకున్నారా? ఇది వాస్తవం. ఆయన అంటే ఏదో ఒక అబద్ధం చెప్పేస్తే ప్రజలు నమ్ముతారు. తనకి మీడియా బలం ఉందని, ప్రజల్ని ఏదోలా మభ్యపెట్టొచ్చని, తనకున్నటువంటి ఎల్లో మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లాలనేటువంటి ఏకైక లక్ష్యం. నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు సంబంధించినటువంటి టీమ్స్ని రప్పించి ఎవరైతే భయంతో ఉన్నారో, ఏ ఒక్క వ్యాధితో బాధపడినా కూడా చెలించిపోయేటువంటి మనస్తత్వం. ఈ జూమ్ యాప్ బాబు గారు, ప్రజల మైండ్ మీరు జామ్ చేయకండి. ప్రజల మైండ్ జామ్ అవుద్దని మీరు భ్రమించి జూమ్లో రోజు 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 మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని జామ్ చేసేశారు. మీరు వాళ్ళ మైండ్ జామ్ చేయాలనుకుంటే మిమ్మల్నే జామ్ చేసేసి 23 స్థానాల్లో కూర్చోబెట్టేసినటువంటి వాస్తవ విషయాన్ని ఇప్పటికైనా మీరు గమనించమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏలూరులో ప్రజలు అనారోగ్యానికి గల కారణాలపై జాతీయ పరిశోధన సంస్థలు జల్లెడ పడుతూ ఉన్నాయి. ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు పలు నమూనాలు సేకరిస్తున్నారు. ఏలూరు పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో కూరగాయలు, నీరు, పాలు, బియ్యం, నూనెలతో పాటు పలు నమూనాలు తీసుకుంటున్నారు. ఆహారం, నీటి కాలుష్యం వల్లే ప్రజలు అనారోగ్యం పాలయ్యారని ఎన్ఐఎన్ శాస్త్రవేత్త జేజే బాబు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల రక్త నమూనాలు సేకరించి పరిశోధనలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. దానిపై ఆధారాలు సేకరించి శుక్రవారం నాటికి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 25వ తేదీ నుంచి టిట్కో ఇల్లు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. గుడివాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కొడాలి నాని శంకుస్థాపన చేశారు. గుడివాడ రూరల్లో రామన్పూడి నుంచి చిరిచింతల వరకు నిర్మించే రహదారికి శంకుస్థాపన చేశారు. గుడివాడ పట్టణంలోని గుడ్మెన్పేటలో అమృత పథకం ఫేజ్ 2 నిధులతో సమగ్ర మంచినీటి రిజర్వాయర్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సగం కట్టి
ఆపేసిన ఇళ్లను రీటెండర్ ద్వారా 81 కోట్లు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు కల్పించే పని చేస్తున్నట్లు తెలియజేశారు. మౌలిక సదుపాయాలు పూర్తి అయిన తర్వాత టిట్కో ఇళ్లు కూడా లబ్ధిదారులకు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ టౌన్ అధ్యక్షులు గోర్ల శ్రీను, మట్టా జాన్ విక్టర్, వెంపటి సైమన్, మాదాసు వెంకటలక్ష్మి, వైసీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కానివ్వండి, ఇంటికి పైప్ కనెక్షన్ కానివ్వండి, ఈ మెయిన్ ఓవర్ హెడ్ వర్క్లు కానివ్వండి, దాదాపు 20 కోట్ల రూపాయలకి పరిపాలన అనుమతులు ఇచ్చి ఈ పనులు ఈ గుడివాడ పట్టణంలో పనులు చేపడటం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నటువంటి టిట్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 25వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది పేదలకి ఇంటి స్థలాలు అందజేయాలని చెప్పి మరి ఆ కార్యక్రమానికి అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు గుడివాడ పట్టణంలో 8,912 టిట్కో ఇళ్ళు గత ప్రభుత్వం ఇస్తానని చెప్పి మీ అందరి దగ్గర కూడా డబ్బులు కట్టించుకున్నారు. అయితే 3,200లోనే పని మొదలెట్టి మిగిలినవన్నీ కూడా గాలికి వదిలేసి వీటిని కూడా 60% 70% పనులు కంప్లీట్ చేసి ఏమీ లేకుండా వెళ్ళిపోయినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు వాటికి 8,912 ఇళ్లకి మళ్ళీ టెండర్లు పిలిచి ఆ పనులు కంప్లీట్ చేయడానికి ఒక పక్కన పనులు ప్రారంభించి 81 కోట్ల రూపాయలతో మరి మౌలిక సదుపాయాలు కల్పించడానికి టెండర్లు పిలిచి ఆ పనులు కూడా మొదలెట్టించాం. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో కాల్మని ఆగడాలకు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడతామంటూ ఆందోళన చెందుతున్నారు. 2 లక్షల అప్పిచ్చి 14 లక్షలు వసూలు చేశారు. అయినా ఆ కుటుంబాన్ని డబ్బు కోసం వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు. గతంలో ఇంటిపైకి దాడికి తెగబడిన వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆ మహిళా కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాల్మని గ్యాంగ్ నుంచి తమ కుటుంబాన్ని రక్షించాలని వేడుకుంటుంది. ఈ కుటుంబమే కాకుండా అనేక కుటుంబాలు కాల్మని నాగుల చేతుల్లో బలైపోతున్నా బయటకు రావటం లేదు. గతంలో కాల్మనీ గ్యాంగ్ వేధింపులు భరించలేక బలవన్ మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. మేము ఇస్తా ఉంటాం లేదు తీసుకున్నమాట వాస్తవం కాదండి. వడ్డీలు కట్టాం సార్. కట్టాము. మొన్న 4 రోజుల క్రితం సమాన జీవితానికి వెళ్ళాను సార్. అమ్మ నా పరిస్థితి బాగా టైం ఇవ్వండి నాకన్నా. టైం ఇవ్వమంటే నేనేమన్నా అది నా ఆయన ఒక ఏపు వాళ్ళ కూతురు ఒక ఏపు ఒక ఏపు ఇది రైస్ కుక్కర్ ఉంటే తపా కొట్టి ఎదురుకేసి పెడతా ఎవడవుతాడు రమ్మని దిక్కున ఏడ్చి కొల్లంతకాలం చేసి రోడ్డు మీద ఇడ్చారు సార్. వాళ్ళ మధ్య గారు విజయవాడ వెళ్ళిపోతున్న ఆయన్ని పిలిచారు. శివయ్య అన్న ఆయన పిలిస్తే ఏం డబ్బులు కట్టలేదన్న. డబ్బులు కట్టి నా పరిస్థితి బాగాలేదన్న. నా వల్ల కాదు. ఇప్పుడు నేను టైం అయినా నేను జనకు కట్టుకుంటా లేకపోతే నా వల్ల కాదు. కట్టే ముందు నా వల్ల కాదు అని అన్న. కట్టానంటే కొట్టేదా తెచ్చుకోమా, దెబ్బేసేదా తెచ్చుకోమా, అవసరం 2 లక్షలు ఖర్చు పెట్టి అదే స్టేషన్లో నిన్ను మీ ఆడవాళ్ళు మిమ్మల్ని గుద్ద పాలు కొట్టిస్తాను. నీ ఏపీ ఎవడొస్తా దిక్కున్నోడిని నీ అవసరం 10 మందిని తీసుకుని వస్తాను. నేను ఏదైనా చేస్తాను. నువ్వు రాకపోతే ఇంటికి వస్తామన్నట్టు మాట్లాడారు సార్. ఇక నా పిల్లలు నా కట్టే ఓపి లేదు సార్. నేను చచ్చిపోవాల్సిందే సార్. నా పిల్లలు నా వల్ల కాదు అది నాకు. గుంటూరు రూరల్ పరిధిలోని తుర్కపాలెం గ్రామంలో సచివాలయ భవనానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత శంకుస్థాపన చేశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో గ్రామ సచివాలయం శంకుస్థాపనలు నిర్వహించారు. 2-3 నెలల్లో ఈ సచివాలయం పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రేమ పేరుతో
పెళ్లి పేరుతో పేదరికం పేరుతో మహిళలు వ్యభిచార కూపంలో నెట్టపడుతున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. గుంటూరు గీత రెసిడెన్సీలో మహిళా మాస్ 100 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా మహిళల అక్రమ రవాణా అనే అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అక్రమ రవాణా బాధితులు, వ్యభిచార కూపంలో మగ్గుతున్న బాధితులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి పాల్గొన్నారు. వేశ్య వృత్తి నుంచి బయటపడిన వారికి ప్రభుత్వం పునరావాసంతో పాటు ప్రభుత్వ పథకాలను అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ రామ్మోహన్, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఎందుకు పోవచ్చు పోస్ట్ చేసే సందర్భాల్లో ఉన్నాయి. వీళ్ళ దాంట్లో మా గ్రూప్ మెంబర్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో, వాళ్ళ అమ్మతో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు సందర్భాల్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ చిన్న డిస్టర్బెన్స్ ఉంది, మళ్ళీ ఒకసారి మాట్లాడి ఇచ్చేసి 10 మంది చేసి ఇలా చేయడం జరిగింది. ఇంకా డోగ్రా గురించి మరి పెద్దలతో మాట్లాడి చేసి మాకు కొంచెం ఈ దాన్ని వృత్తిలో నుంచి బయటపడే మార్గాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకంటే మేము ఇప్పుడు మారింది కాబట్టి మేము ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. రకరకాల కారణాల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి మానవ అక్రమ రవాణా, దీని గురించి కూడా మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. దీని గురించి చాలా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ కానీ, అదేవిధంగా ప్రోగ్రామ్స్ కానీ, స్కీమ్స్ కానీ ఈ మానవ అక్రమ రవాణా, మరి ముఖ్యంగా ఆడపిల్లల్ని, మహిళలని ఈ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏ విధంగా ఇంకా పకడ్బందీగా చేసి అందరికీ కూడా ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మన మహిళా కమిషన్ నుంచి సూచనలు ఇచ్చి గవర్నమెంట్ నుంచి మంచిగా దాన్ని జరగాలి అని చెప్పి వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నారు. తప్పనిసరిగా మీరు ఏవైతే అడుగుతున్నారో అవి చేసేటటువంటి వాతావరణం మనకి ఇప్పుడు ప్రభుత్వంలో ఉందని మాత్రం నేను చాలా గట్టిగా చెప్పగలను. ఈరోజు విముక్తి రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సెక్స్ వర్కర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా అందులో నుంచి బయటపడినటువంటి వారికి పునరావాసము, ప్రభుత్వ సహాయానికి సంబంధించినటువంటి చర్యలు ఎలా జరుగుతున్నాయి, వారి అవసరాలు ఏంటి, వారు ఇంకా ఏం కోరుతున్నారు అనేటటువంటి దాని మీద ఒక సమగ్రంగా వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద ప్రభుత్వం ఏం చేయాల్సింది అనేటటువంటి కూడా వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటటువంటి కూడా చెప్పారు. ఇప్పటివరకు జరుగుతున్నటువంటి వాళ్ళకి అందినటువంటి పథకాలు కానివ్వండి, ఇంకా అందవలసినటువంటి వాటి గురించి సమగ్రంగా చర్చించారు. వారిని ఆత్మగౌరవంతో బతికేటటువంటి హక్కు వారికి ఉంది. వారిని సరిగా జీవించడానికి ప్రభుత్వం కూడా చాలా పెద్ద మనసుతో సహాయం చేస్తూ ఉంది. ఇంకా వారికి సంబంధించినటువంటి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, రకరకాల వృత్తుల్లో వాళ్ళ నైపుణ్యం సంపాదించడానికి కూడా ఇవాళ మనం ఏం చేయాలనేటటువంటి ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతోటి వారి జీవితాన్ని మెరుగుపరచడానికి, కృషి చేయడానికి ఈ సెమినార్ అనేది ఉపయోగపడింది. ప్రకాశం జిల్లా చీరాల రోసయ్య కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పిట్టల వేట కోసం వెళ్లిన 2 యువకులు విద్యుత్ షాక్ గురై దుర్మరణం పాలయ్యారు. రోసయ్య కాలనీ సమీపంలోని రైస్ మిల్లు వద్ద పిట్టల వేటకు వెళ్లిన 2 పిల్లలకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలిందా, లేక తరచూ పిల్లలు వస్తున్నారని విద్యుత్ వైర్లు అమర్చారా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు గ్రామస్తులు. విషయం తెలుసుకున్న చీరాల వైసీపీ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ మృతుల ఇంటికి వెళ్లి వారి కుటుంబాలను పరిశీలించారు. ప్రభుత్వం తరపున సహాయం అందేలా చేస్తామని వారికి ఆమంచి కృష్ణమోహన్ హామీ ఇచ్చారు. ఈ ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎలా తెలిసిందా? నువ్వు చిన్నమ్మ చెల్లిగా మీరు పిల్లోడు పడిపోయాడంట అని చెప్పి అన్నకి చెప్పారు. మా అక్క ఏమో బండికి పంపించిందంట. రెండో వాడిని పట్టుకున్నాడు. అంటే చనిపోయి, అంటే పడిపోయిన వాడిని పట్టుకున్నాడా, తీగను పట్టుకున్నాడా? పిల్లోని పట్టుకున్నాడంట. ఇప్పుడు వాడ లోపల అవతల ఫస్ట్ అబ్బాయి చనిపోయాడు, ఇటు బయట ఇంకొక తీగ ఉంది, అది చల్లలో నుంచి రావాలి. రెండవ బాడీ అవతల పడిపోయింది పెద్దవాడు. అంటే వీడు ఈ పడిపోయిన వైపు కాకుండా అటు వచ్చి ఉంటాడు. తీగ అంటే ఒకరు చనిపోయారని తెలిసి పడిపోయి, అంటే కింద పడిపోయాడని తెలిసి అక్కడికి వెళ్ళారు, అంతే కదా. మీకు 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 జరిగిన నష్టం దేవుడు కూడా ఎవరు దాన్ని పొడచలేదు, కానీ జీవితాంతం మీకు నేను ఖచ్చితంగా తోడుంటాం. ఆ పిల్లల్ని అయితే తీసుకురాలేము, కానీ అయితే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మనసులో అనుకున్నాను 3 పిల్లలన్నా ఉంటే బాగుండు. వాళ్ళకని తెలియదు. చిన్న ఆయన పడిపోతే పెద్ద ఆయన వెళ్ళాడు. చిన్న ఆయన పడిపోయాడు అని తెలిస్తే వాళ్ళ అమ్మగారు పంపించారు పెద్దవన్నీ. వాడు ఎందుకు పడిపోయాడు పోయిరా. పేరేందమ్మా? ఇంటి పేరు
2020-2021 సీజన్కు గాను కేసీపీ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు గానుగ అందించుటకు కేసీపీ సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారి జి వెంకటేశ్వరరావు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సంఘాల నాయకులతో పాటు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు, సంస్థ ఉద్యోగుల సమిష్టి కృషితో ఈ సంస్థకు గత వైభవం తీసుకొని రావాలని కోరారు. యాజమాన్యం సాహసోపేత నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముత్యాలు, సిడిసి చైర్మన్ భీమవరపు పిచ్చిరెడ్డి, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఉంటుందని చెప్పేసి ఇక్కడ మా అంచనాలు మనకు అందుతూ ఉన్నాయి. ఇది చాలా సంతోషం. కేసీపీ షుగర్ యాజమాన్యం ఇప్పటికే 2021-22 సీజన్కి సంబంధించినటువంటి మొక్క తోటలు వేసుకునే వాళ్ళకి ఎకరానికి 20,000 రూపాయల సబ్సిడీ, పిల్లక తోటలకు 8,000 రూపాయల సబ్సిడీ ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇదే కాకుండా మరి తోటల పెంపకానికి కావాల్సినటువంటి పెట్టుబడులు, ఇంకా ఇతరత్ర సహాయ సహకారాలు యాజమాన్యం వైపు నుంచి ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే పేమెంట్లు కూడా సకాలంలోనే అందుతాయని చెప్పేసి సందర్భంగా చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో కాల్మనీ ఆగడాలు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడతామంటూ ఆందోళన. 2 లక్షల అప్పుకు 14 లక్షలు వసూలు చేసిన కాల్మనీ నాగులు. ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిశోధన బృందాలతో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 3 రిజర్వాయర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన. ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడి. ఏలూరు ఘటనపై సీఎం అప్రమత్తమై అనుక్షణం పరిస్థితిని సమీక్షిస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పెళ్లిళ్లు, పేరంటాలకు అని మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.